కూటమి చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది, కేంద్రం నిరాకరణ ఇట్లాంటివన్నీ చూడకుండా అంతా బావుంది అన్న పద్ధతిలో మాట్లాడితే ఉపయోగమే ఉంది. అలాగే ప్రజల పట్ల బాధ్యత, పథకాలు, ఉద్యోగాల కల్పన అన్నదాన్ని కీలకంగా, ఉపాధి కల్పన అన్నదాన్ని కీలకంగా తీసుకోకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, ఊరికనే P4 మంత్ర జపం చేస్తే ఉపయోగం ఏంటి? సో, ఈ పద్ధతిలో తీవ్రమైన విమర్శలే. పోనీ ఏ విమర్శ ఎవరు చేసినా ప్రభుత్వమేమో కేవలం వైసీపీ వాళ్ళు అన్నారని వాళ్ళ కోణంలోనే వాళ్ళు చెప్తుంటారు కానీ, నిజానికి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వామపక్షాలు అందరూ అనేక రకాల సూచనలు, విమర్శలు చేస్తున్నారు. కానీ వాటి మీద స్పందన ఉండటం లేదు సరికదా, పొగుడుకోవటము, కొత్త కొత్త పదాలతో ఆకర్షించే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఏడాది తర్వాత కూడా. ఆయన ఇంకోటి అన్నారు ముఖ్యమైనది, చంద్రబాబు నాయుడు 4.0 మొదటి ఏడాది పూర్తయింది అంటున్నారు. ఇది ఏ విధంగా సరైంది? ఇది వాస్తవం కాదు కదా. 15 ఏళ్ల పాలన పూర్తి చేసుకొని 16వ ఏట వస్తుంటే 16వ ఏడాదిలో పాలనగా దీన్ని చూడాలి తప్పితే, అటునుంచి చెప్పినప్పుడేమో సుదీర్ఘ పాలన అంటారు, ఇటు నుంచి చెప్పినప్పుడేమో 4.0 మొదటి సంవత్సరం. మొదటి సంవత్సరం ఎలా మొదటి సంవత్సరం?